నిజం న్యూస్ కి స్వాగతం। అల్లా దీవెనలతో అందరికీ సకల శుభాలు కలగాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు। రంజాన్ పండుగను పురస్కరించుకొని మహబూబ్ నగర్ పట్టణంలోని ఈద్గా దగ్గర ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం సోదరులను కలిసి వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు। అనంతరం ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, ధార్మిక చింతన కలయికతోనే రంజాన్ మాసం విశిష్టత అని, మనిషిలోని చెడుభావాన్ని, ఆధర్మాన్ని, ద్వేషాలను రూపమాపే గొప్ప పండుగే రంజాన్ అని ఆయన తెలిపారు। అల్లా చూపిన మార్గంలో నడవాలని, అల్లా చల్లని దీవెనలు మనందరిపై ఉండాలని ఆయన కోరారు। ఆయన మనస్ఫూర్తిగా కోరారు। రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైన పండుగ అని, మత సామరస్యానికి, సహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీకనే రంజాన్ పండుగ అని ఆయన తెలిపారు। ఇక్కడ తీసుకోండి। लोग बराबर जुलूस में शिरकत फरमा कर बोलते आकर अल्लाह की राह में इबादत सूरत और मैं खुदा का बहुत शुक्रिया अदा करता हूँ। आज जो टेंट कायम किए गए हैं सारे घरों में किए गए हैं, तो इसको टेंट देख के आप लोग खुश होना चाहिए। और पहाड़ पे जो ड्रेन हम नहीं चाह रही, ये तामीरी काम कराइए, रिटर्निंग वाल बनाइए, कंपाउंड वाल बनाइए और उद्यम होगा। शुक्रिया खुदा की। मैं ये पूरे एक बार फातिमा बेगम को ड्रेसिंग है, उन्होंने कैरी प्लान किए हैं। शुक्रिया खुदा की। फातिमा कनेक्शन और बेहतरीन किताब के साथ, जिसमें झगड़ा ना हो बल्कि दलाइल तरफैन से पेश किए जाए, इस तरीके से जो बातें हो। तो अल्लाह ताला ने बाकायदा इस आयत करीमा में ये बात बयान फरमाई कि लोगों को बुलाना है रब के रास्ते की तरफ। और अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, मन रआ मिनकुम मुनकरन फल्यु यूनिट वीडियो थी कैमरा करता प्लेस ईद मुबारक। थैंक यू। आजा। बाबू
قل هذه سبيلي أدعو إلى الله على بصيرة أنا ومن اتبعني. محترम हाज़रीन और सामियात, ये अल्लाह ताला का बेपनाह एहसान और करम है, उसका फ़ज़ल और उसका एहसान है कि अल्लाह ताला ने हमें रमज़ानुल मुबारक जैसा बाबरकत महीना नसीब फरमाया, उसमें हमें तौफीक दी कि हम अल्लाह की इबादतें करें, रोज़ा रखें, नमाज़ें पढ़ें, नवाफिल और तरावी अदा करें, कुरान मजीद की तिलावत करें, सदक़ा व खैरात करें। और हमने आज और कल और उससे पहले दिन भी రంజాన్ పర్వదినాన్ని ఈద్గా మైదానం దగ్గర ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకుంటూ ఇక్కడ మొత్తం పట్టణానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ అందరం ఉన్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినాం. 6 గ్యారెంటీలు కూడా అమలు అవుతా ఉన్నాయి. ముఖ్యంగా మైనారిటీ ప్రజల కోసం మహబూబ్నగర్ పట్టణంలో 45 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు, ఈద్గా మైదానం అభివృద్ధి కోసం కూడా 1.5 కోటి శాంక్షన్ చేసినాము. ఎస్టిమేషన్స్ కూడా తయారైనాయి. ఒక 20 రోజుల్లో పని మొదలు కాబోతా ఉంది. ఉర్దూ టెండర్లు కూడా అవుతా ఉన్నాయి. వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కావచ్చు, జమా మసీద్ ఆధునీకరణ జమా మసీద్ కావచ్చు, తర్వాత అనేక మైనార్టీ దర్గాలు కావచ్చు, ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మైనార్టీ ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. రేపు యువ వికాసంలో కూడా మైనార్టీ యువతకు 4 లక్షల దాకా సబ్సిడీకి చెందిన రుణాలను ఇచ్చే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో అందరూ కలిపి 4,000 మంది యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమం చేస్తాం. మహబూబ్నగర్ పట్టణంలో అన్ని పండుగలు, హిందువుల పండుగలు కావచ్చు, క్రిస్టియన్ పండుగలు కావచ్చు, ముస్లిం పండుగలు కావచ్చు, అందరూ కలిసి సంతోషంగా అన్నదమ్ముల్లాగా కలిసి జరుపుకునే ఒక సాంప్రదాయం ఉంది. ఎటువంటి వైషమ్యాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సమాజాల పెద్దలు మొత్తం మహబూబ్నగర్ ఒక కుటుంబంలాగా భావిస్తూ ఈ మత సామరస్యాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. దీన్ని మనం భావితరాలకు అందించాలి. ఈ భావన ఏదైతే ఉందో, మనం అందరం మహబూబ్నగర్ బిడ్డలం, అందరూ కూడా ఒక కుటుంబం చెందిన వ్యక్తులం, ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి అన్నదమ్ములాగా జీవించాలన్న ఒక సందేశాన్ని ఈ రంజాన్ పండుగ సందర్భంగా నేను మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు ఇవ్వదలుచుకున్నాను.